హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, దేవునికి విడి పూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం లభిస్తుంది. దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లు అయితే మీ జీవితం భవిష్యత్తు బాగుంటుంది. దేవునికి కాగితం పూల మాలను వేస్తే నిత్య దరిద్రులు అవుతారు వారు. దేవునికి ప్లాస్టిక్ పూల మాలను వేస్తే చర్మం వ్యాధి వస్తుంది. అందుకనే ప్లాస్టిక్ పూలను వాడకూడదు. ఒకరు పూజ చేసినప్పుడు మరొకరు ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే గ్యాస్ట్రిక్ వ్యాధి వస్తుంది. అందుకనే అలా చెయ్యకండి. ఇక పాడైన పూలతో పూజ చేస్తే దేహంలో అయినా గాయాలు నయం కావు. ఇక పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే పుండ్లలో పురుగులు ఎక్కువగా అవుతాయి. ఇక సువాసన నిండి ఉన్న పూలతో పూజ చేస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది. అర్థమైందా అండి? ఎక్కువగా సువాసన ఉన్న పూలను ఎందుకు వాడతారో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. లక్కీ పుష్పాలతో పూజిస్తే భార్య పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు. పద్మం లేక కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర నివారణ, అలాగే శ్రీమంతులు అవుతారు. మల్లెపూలతో పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే కవులకు కల్పన సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది. కంద పుష్పంతో పూజ చేస్తే ముఖం అధికమైన తేజస్సు కాంతి వస్తుంది. తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికంగా అవుతుంది. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది. కనగాల పుష్పం, దీనితో దేవునికి పూజ చేస్తే మనస్సును పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతుంది. అర్థమైందా అండి? గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధలు తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది. అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే జీవితంలో, సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనమవుతాయి. ఇక నల్ల కలవ పూలతో శ్రీ శనీశ్వర మహారాజుకి పూజ చేస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి. పాదరి పుష్పంతో పూజ చేస్తే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. మాలతీ పుష్పంతో దేవునికి పూజ చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. పున్నాగ పుష్పం, ఈ పుష్పంతో శ్రీ లక్ష్మీ నారాయణ దేవికి, శ్రీ గోపాలకృష్ణ దేవునికి పూజ చేస్తే మగ సంతానం కలుగుతుంది. వకుల పుష్పం, శ్రీ భూవరాహ స్వామికి, శ్రీ లక్ష్మీనారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు లభిస్తుంది. ఉత్పల పుష్పం, జీవితంలో చాలా కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం, మహాలక్ష్మి సహస్రనామం పఠించి ఉత్పల పుష్పంతో పూజ చేస్తే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు. తెల్ల జిల్లేడు పుష్పాలతో గణేశునికి, శంకరునికి, సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ద్రోణ పుష్పం, ఈ పుష్పంతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే శత్రువుల నాశనం, మిత్ర లాభం అవుతుంది. అధికారం ప్రాప్తిస్తుంది. బంధూక పుష్పం, ఈ పుష్పంతో దుర్గాదేవికి మంగళవారం, శుక్రవారం పూజ చేస్తే బంధువులు క్షేమంగా ఉంటారు. అగసి పువ్వుతో దేవికి పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి. సురభి పుష్పం, శ్రీ లక్ష్మీనారాయణ దేవునికి
సురభి పుష్పంతో పూజిస్తే ఇష్టార్థం సిద్ధిస్తుంది. పొద్దుతిరుగుడు పుష్పంతో పూజ చేస్తే, పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గులాబీ పుష్పాలతో పూజ చేస్తే దేవత త్వరగా అనుగ్రహిస్తుంది. అలాగే ధనప్రాప్తి కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.